రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ రూరల్ మండలం టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తామని చెప్పి తీరా గెలిచి 13 నెలల తరువాత 12,000 మాత్రమే మాకు సాధ్యమవుతుందని రైతుల్ని మోసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 6 గ్యారంటీ 100 రోజుల్లోని నమ్మబలికి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారని ఈ రోజు వెములవాడ రూరల్ టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు పసుల అంజిబాబు, పొన్నం మహేష్, ఈసంపల్లి సంతోష్, గుడిసె అరుణ్, చెరుకు వంశీరెడ్డి, నేదూరి సంతోష్, తలారి రవి, గుడిసె దేవరాజు, నీరెట్టి కిరణ్ తదితరులున్నారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అద్దురా నాయనా కాంగ్రెస్ పాలన జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయడం, రైతు బంధు 13 నెలలు ప్రభుత్వం వచ్చి 13 నెలలు గడిచినా కానీ ఇంతవరకు రైతు బంధు ఇవ్వకపోవడం ఇది సిగ్గుచేటు. 6 హామీలని ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం ఇది కూడా సిగ్గుచేటు. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ఇకనైనా రైతులకు రైతు బంధు వేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రాస్తారోకలు చేసి ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా మేము ముందుండి పోరాడతామని ఈరోజు వెములవాడ రూరల్ అండ్ అర్బన్ తరఫున మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద రైతులను మరియు ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు ఒకటే సూటిగా అడుగుతున్నాను. మీరు 5 ఏళ్ళు సజావుగా పార్టీలో మీ అధికారంలో కొనసాగించాలంటే మీరు అమలు చేస్తా అన్న 6 గ్యారంటీలు అమలు చేయండి. అదేవిధంగా ముఖ్యంగా రైతులను ఉసురు పోసుకొని మరీ గెలిచారు. మీరు ఎకరానికి 5,000 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి మాట మార్చి సన్నపడ్లకు ఇస్తున్నారు. ఆ సన్నపడ్లు కూడా కరెక్ట్ పద్ధతి ప్రకారం కూడా ఇస్తలేరు. ఈరోజు అదే సన్నపడ్లకు ఇస్తారని చెప్పి చాలామంది రైతులు ఇప్పటికీ కూడా సన్నపడ్లకు మరీ ఎక్కువ శాతం నాట్లు వేశారు. గమనించండి కాంగ్రెస్ నాయకులారా, ప్రతి ఒక్కరూ ఈ యొక్క రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాలు కానీ మన కార్మికులకి ఇవ్వాల్సిన డబ్బులు కానీ ప్రతి ఒక్కటి సజావుగా మీరు రైతులకు కానీ ఎవరు కానీ ఇస్తేనే మీ యొక్క పదవులు కానీ మీ పార్టీ అధికారంలో కానీ ఉంటుంది. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడి నాయకులారా, మీ అందరికీ ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం తరఫున కూడా మీకు పోను ముందస్తుగా సవాళ్ళు చాలా ఎదుర్కొంటారు. అవన్నీ ఎదుర్కోకుండా మీరు 5 ఏళ్ళు మీకు ఇచ్చేది 5 ఏళ్ళకి అంతే, తర్వాత మీ టేక్ రూపుమాపోతుంది. ఇది గ్యారంటీగా మీకు కూడా తెలుసు. అందుకోసం మన జాగ్రత్త. ఈ రైతు భరోసాలు కానీ ఈ 500 బోనస్లు కానీ ఏదైనా కానీ 6 గ్యారంటీలు కానీ మీరు ఈ గడిచినటువంటి ఈ సంవత్సరం 13 నెలల కాలంలో ఏది కూడా సజావుగా చేయలేరు. ఈ జరగబోతున్న కాలం ముందస్తుగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కానీ మండలంలో కానీ మున్సిపాలిటీలను ప్రతి ఒక్క ప్రజలకు చెప్పి నేను ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. రేపు మీ ఇంటికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు ఏమైపోయినాయి మా యొక్క హామీలు అని చెప్పి అట్లయితేనే వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తామని చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా వెయ్యరు. మళ్ళీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ప్రజల ప్రభుత్వం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మన వరంగల్ సభలో డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఏమని మాట్లాడారంటే, ఇప్పుడు మేము అధికారంగా రాగానే మీకు 7,500 రూపాయలు రైతు భరోసా చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలకడం జరిగింది. ఆ రోజు మా కేసీఆర్ గారు పెట్టిన యాసంగి పంట వాళ్ళ అధికారంలోకి వచ్చినాక యాసంగి పంట గదా 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అవి 2,500, తర్వాత వచ్చిన వానాకాలంలో 7,500, ఇప్పుడు 7,500 రూపాయలు. మొత్తానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క రైతుకు ఒక ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడ్డారని చెప్పేసి అని ఈ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీరు అమలు చేస్తాన 6 గ్యారంటీలను, అలాగే మీరు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని చెప్పేసి అని మా రూరల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ తరఫున కోరడం జరుగుతుంది. కళ్ళబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ రైతులకు చేస్తున్నటువంటి ద్రోహాలను ఎండగట్టే అంశంలో ఈరోజు వేములవాడ రూరల్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే మాయమాటలు చెప్పి అన్ని వర్గాల వారికి, అందులో ముఖ్యంగా రైతులకు ఏదైతే రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఒక 2 పైసలు మింగేసి మళ్ళీ ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్పి చెప్పడం ఎంత ఘోరమైన విషయం అంటే,
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఆ విధంగా చేస్తున్నారు ఇక్కడ. అవి దిక్కులేదు. ఇప్పుడు రైతు భరోసా ఇది లేదు, రుణమాఫీ అన్నారు. ఏ ఊళ్ళోనైనా క్లియర్గా అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ నాయకులారా, మీకు సంబంధించిన కానీ మాకు సంబంధించిన కానీ ప్రతి ఊర్లోకి పోదాం. 100% మీరు రుణమాఫీ చేసినట్లయితే, ఎక్కడైనా రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే మేము మరలా ఈ పార్టీకి ఓటేయమని మేము అడగం. ఏది పడితే అది మాట్లాడతాం, ఎట్లా పడితే అట్లా మాట్లాడతామని మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఎందుకు మాట్లాడరు? మీరు పాలాభిషేకం చేసిరు, కేవలం రుణమాఫీ అనగానే పాలాభిషేకం చేసిరు. ఇయ్యాలు ఎందుకు పాలాభిషేకం చేస్తలేరు? కొంచెం అది దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో నిజాలు చెప్పి రైతులకు న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరు ముందుకు ఉండి, ప్రతి కార్యకర్త కూడా ముందటుండి, కాంగ్రెస్ కార్యకర్తలు మీరు చెప్పండి, మీకు న్యాయం జరుగుతుందా ఇందులో? ఇలా పత్తి పంటకు ఒకటే పంటకి ఇస్తా అంటున్నారు, మీకు పత్తి వేయట్లేదా? ఇంతకుముందు తీసుకోలేరా మీరు? వీటిపైన మీ ఇంట్లో మీరు ఇదొకటి మా దృష్టిలో పెట్టుకొని రైతుల పక్షాన పోరాడండి, పార్టీలు పక్కకెట్టండి, మీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిలదీయండి ప్రభుత్వాన్ని. రైతులకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కళ్యాణ లక్ష్మి అని చెప్పారు, తులం బంగారం అన్నారు. తులం బంగారం కాదు కదా, ఇనుము కూడా లేపాయి. ఇక మీరు ఏం సాధించినట్టు, ఎందుకోసం అయినట్టు, ఎవరిని ఉద్ధరిస్తారని మేము సూటిగా ప్రశ్నిస్తూ రానున్న రోజుల్లో ప్రతి అంశం మీద మళ్ళీ ఖచ్చితంగా మా నిరసనలు మేము తెలియజేస్తూనే ఉంటాం, ప్రభుత్వాన్ని తట్టి లేపుతూనే ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ.